నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి కొంచెం హెడేక్ గా ఉంది. ఈ రోజు ఒక కోర్స్ కి ఎన్రోల్ చేసుకున్నాను అనమాట. ఆ ట్రైనింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేంత ఓపిక లేదు, అందుకని ఫస్ట్ కాఫీ పెట్టుకుంటున్నాను. ఈ వేడి వేడి కాఫీ తాగాను అనుకోండి, కొంచెం హెడేక్ ఫీలింగ్ తగ్గుతుంది. ఈ రోజు ఆఫ్టర్నూన్ కుకింగ్ అయితే నేను చేస్తాను, బట్ అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను ఇంట్లో. నేనైతే ఈ కాఫీ విత్ 1 బ్రెడ్ తీసుకున్నాను. కాఫీ అంటే గుర్తొచ్చింది, ఎంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ చాలా రకాల కాఫీ నార్మల్ గా అయితే ఇలాంటి కాఫీ మిషన్స్ ఆఫీస్ కానీ ఇక్కడ చాలా మంది ఇంట్లో కూడా ఇలాంటి మిషన్స్ యూస్ చేసుకుంటున్నారు. ఇందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే కాఫీని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన కాఫీ మేకింగ్ మాత్రం ఒక్కటే, అది ఇందాక చూపించాను మీకు. సరే, నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది. మరి పిల్లలకి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. ఇదిగోండి, పిల్లలకి చాలా ఇష్టమైన స్ప్రెడ్ ఇది. బ్రెడ్స్ లో గానీ బన్స్ లో గానీ ఈ స్ప్రెడ్ యూస్ చేస్తారు. పిస్తాచియో స్ప్రెడ్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇది మనకి కాస్కోలోని కొంచెం తక్కువకు దొరుకుతుంది. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోలేని టైంలో ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. పిల్లల్ని ఈ రోజుకి దీంతో తినమన్నా అనమాట. అదే విత్ బ్రెడ్. మనం అంటే ఇడ్లీ, దోశ, వడ, పూరి అలాంటివన్నీ తింటాం గానీ ఇక్కడ చాలా మంది బ్రెడ్స్ టోస్ట్ చేసుకొని ఈజీగా, సింపుల్ గా, క్విక్ గా చేసేసుకుంటారు. మండే మార్నింగ్ ఆఫీస్ కి వచ్చినప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని ఆఫీస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఆఫీస్ లోనే బ్రెడ్ టోస్ట్ చేసుకుని ఒక పెద్ద మగ్గు కాఫీతోని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటారు అంతే. కొంతమంది ఆ బ్రెడ్ తోని ఒక జ్యూస్ తీసుకుంటారు. ఇదిగోండి, ఇవన్నీ కూడా జ్యూసర్స్ అన్నమాట. చాలా బాగుంటాయండి ఇక్కడ క్వాలిటీ, అండ్ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. మీకు ఇలాంటి ఐటమ్స్ అన్ని చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒకరోజు వీడియోలో పెడతాను. ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్స్. ఎయిర్ ఫ్రైయర్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజు లంచ్ లోకి ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ లో. సో అలా నా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12 అయ్యింది. నేను లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ రోజు ఫిష్ తీసుకొని వచ్చారు. మన దగ్గర పెద్దగా టైం లేదు కాబట్టి దీంతో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ప్యాకింగ్ ఎంత బాగా చేశారో. దీంతో పాటు కొత్తిమీర, రోటి పచ్చడి అండ్ రసం కూడా పెడతాను. ఇది ఏ ఫిష్ అంటే సాల్మాన్ అండి. సాల్మాన్ తోని ఫ్రై చేసుకుంటే అద్దరిపోతుంది అనమాట. ఈ ఫిష్ ని మన ఇండియన్ స్పైసెస్ ని అన్ని మిక్స్ చేసేసి ఒక మంచి ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్లీ అండి, ఎందుకంటే ఈ ఫిష్ చాలా హెల్దీ. సాల్మాన్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలోని చాలా హెల్ప్ చేస్తుంది. ఏవైనా హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేశాను. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకుని వాటర్ తోని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేస్తాను. ఇది ఆల్రెడీ క్లీన్డ్ గానే ఉందండి ఫిష్, బట్ నేను కూడా క్లీన్ చేస్తాను. ఈ ఫిష్ వల్ల ఇంకో యూస్ కూడా ఉందండి, మెమొరీ ఇంప్రూవ్ అవుద్దంట. అంతేకాదు మన స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తంట. అంటే టోటల్ గా బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, బాడీ స్ట్రెంత్ కి చాలా మంచిది, అండ్ మజిల్స్ బిల్డ్ అవడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందంట, మన బోన్స్ స్ట్రాంగ్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే విటమిన్ డి సోర్స్ ఇది. ఇంకా ఇందులోని లో క్యాలరీస్ ఉంటాయి, హై ప్రోటీన్ ఉంటుంది, లాంగ్ టైం మనల్ని ఫుల్ గా ఉంచుతుంది అనమాట టమ్మీ. సో మనకి లెస్ క్రేవింగ్స్ ఉంటాయి, అంటే వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది. వాటర్ లో 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా క్లీన్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేట్ లోకి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చిటికెడు పసుపు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ తీసుకున్నా. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తాను అనమాట. ఈ సాల్మన్ సీజనల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందట, అంతేకాదు బాడీ రెసిస్టెన్స్ కూడా బాగా పెంచుతుంది. సో టోటల్ గా చూసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ సాల్మన్ ఫిష్ లోని, అందుకే కాస్ట్లీ. బయట ఖర్చులు తగ్గించుకోవడం, బయట ఫుడ్లు మానేయడం లాంటివి చేసామనుకోండి, అందులో కొంచెం అమౌంట్ ని పెట్టినా కూడా ఇంత మంచి ఫుడ్స్ ఇంట్లో చేసుకొని హెల్దీగా తినొచ్చు. అంటే కొంతమంది అనుకుంటారనమాట, ఎంత కాస్ట్లీ ఫిష్లు మేము తినలేము అని. అలాంటి టైంలోని మనం బయట ఏవి ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నామో గుర్తు తెచ్చుకోవాలి. అవి తగ్గించేసుకుంటే ఆటోమేటిక్ గా ఇలాంటి హెల్దీ ఫుడ్ ని మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సాల్మన్ ఫిష్ అంటే చాలా మంది లగ్జరీ అనుకుంటారు, కానీ హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మన బాడీకి సూపర్ ఫుడ్ అండి. ఇదిగోండి, ఇప్పుడు బాగా మ్యారినేట్ చేశాను. ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే కదా జస్ట్ ఉప్పు, కారం, పసుపు అన్ని వేసాము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాం అనుకోండి, ఫిష్ టేస్ట్ ఇంకా బాగుంటది. ఇదే కాదు, ఏ ఫిష్ అయినా కానీ మ్యారినేట్ చేసిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టాం అనుకోండి, ఆ పొడులన్నీ కూడా, అంటే ఆ మసాలా అంతా కూడా బాగా పడుతుంది అనమాట ఫిష్. ఒక 1/2 అవర్ పక్కన పెడితే బాగుంటది. ఒకవేళ మాకు టైం లేదు, అంత పెట్టలేము అంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాని టేస్ట్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ 10 మినిట్స్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రసం పెడుతున్నాను. ఇంత పెద్ద బౌల్ తో పెట్టేస్తున్నాను అనమాట, ఎందుకంటే రేపు నాకు వేరే వర్క్స్ ఉన్నాయి ఆఫీస్ లోని. సో ఇప్పటికి రేపటికి కలిపి ఇందులో పెడుతున్నాను అనమాట.
ఎప్పుడు రసం ఎందుకు పెడతాను అంటే దీనివల్ల డైజెషన్ బాగుంటుంది, ఇందులో వాము వేస్తాను కాబట్టి. ఇంకా ఇక్కడ వెదర్కి అయితే ఒక రోజు రసం పెట్టుకుంటే 2-3 డేస్ వస్తుంది ఈజీగా. ఇక్కడ వెదర్కి పాడవు అనమాట ఫుడ్స్. సో రసంలో అన్ని వేసాను కాబట్టి అది మరుగుతూ ఉంటది. ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. దానికోసం ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసాను, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసాను, ఫ్రై చేసుకుంటున్నా. చాలా తక్కువ ఆయిల్ వేసానండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను, ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర, 2 టొమాటోస్ తీసుకున్నాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా, ఒక పచ్చడి ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా పెద్దగా టైం ఏం తీసుకోవన్నమాట, ఒక 45 మినిట్స్లోనే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇదిగోండి కొత్తిమీర వేసాను, దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో పక్కన రైస్ కడిగేసి పెట్టాను. నేను అరౌండ్ 12 o'clockకి వంట స్టార్ట్ చేశాను. ఆ రోజు 1:45కి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా పెట్టాను అనమాట పిల్లలకి. ఇదిగోండి తొందరగానే మగ్గిపోతుంది అనమాట కొత్తిమీర. ఇప్పుడు టొమాటోస్ కూడా వేస్తాను. నేను ఇందులో ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువ వేసానండి, అందుకని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్మోన్ ఫిష్ ని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తున్నాను. ఒక పక్క రసం మరుగుతుంది, ఇంకో పక్కన కొత్తిమీర, టొమాటోస్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో పక్కన ఎయిర్ ఫ్రైయర్ లోని పెడుతున్నాను అనమాట ఫిష్. ఎయిర్ ఫ్రైయర్ లోని ఫిష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 20 మినిట్స్ చూపిస్తుంది, 200 degrees. స్టార్ట్ చేశాను. 10 మినిట్స్ తర్వాత ఒకసారి బయటకు తీసి ఫిష్ ని ఇంకో సైడ్ తిప్పుకుంటాను. ఫిష్ అలా అవుతూ ఉంటది. ఈ టొమాటోస్ లోని ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసాను, ఎందుకంటే ఇక్కడ నేను జీలకర్ర పొడి వేయట్లేదు. స్టార్టింగ్ లో జీలకర్ర వేసాను కదా, అందుకని జస్ట్ ధనియాల పొడి వేసాను. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం చింతపండు వేసేసాను. అది చల్లారే లోపల ఇక్కడ రసం తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వేడి రసం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లోపల కొత్తిమీర, టొమాటోస్ చల్లారిపోయాయి అనమాట. ఇక్కడ వెదర్కి చల్లారిపోతుంది తొందరగా. ఒక్క గార్లిక్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసాను అనమాట. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఫిష్ రెడీ అయిపోయింది. వేడి సాల్మాన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చెప్పాను కదా, ఈ ఫిష్ తోని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మనం ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టాం కాబట్టి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోదు, సింపుల్ గా చేసుకోవచ్చు, క్విక్ గా అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో ఒకసారి. ఇందాక పచ్చడి మిక్సీలో వేసాను కదా, నార్మల్ గా అయితే రోటి పచ్చడి లాగా చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు, అందుకని మిక్సీ జార్ లో వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కదా లంచ్ కి. టేస్ట్ చూసానండి, చాలా బాగుంది అనమాట పచ్చడి కూడా. ఈ పచ్చడి విత్ ఫిష్ అనమాట, చాలా బాగుంటది టేస్ట్. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో ఈ రోజు లంచ్ అయితే ఇదన్నమాట, పికిల్ అండ్ ఫిష్. ఈ రోజు మీకు చెప్పనా, ఫస్ట్ టైం ఒకరు మన దగ్గర ఈ సన్ఫ్లవర్ ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ అని ఎందుకనంటే నా ఫ్రెండ్ కాదనమాట, వాళ్ళు బయట నుంచి ఒక అన్నోన్ ఛానల్ ఫాలో అవుతారంట. నాకు ఒక సన్ఫ్లవర్ చేసివ్వరా అని అడిగారు. నైట్ 7:30కి వచ్చి తీసుకెళ్తా అన్నారు. నేను లంచ్ అయిపోయిన తర్వాత 3 o'clock, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. వాళ్ళ కోసం సన్ఫ్లవర్ చేశాను. నీట్ గా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ గా డిజైన్ కనిపించేలాగా ఒక ఫస్ట్ టైం మన అన్నోన్ పర్సన్ కి ఇది ఇస్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఇద్దాం అని చెప్పి ఇదిగోండి ఇలాంటి ఒక కవర్ లోని పెడుతున్నాను అనమాట. చూద్దాం ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో. ఫస్ట్ టైం ఒక అన్నోన్ పర్సన్ కి మన సన్ఫ్లవర్ పంపిస్తున్నాం. మళ్ళీ మీకు దీని గురించి తప్పకుండా అప్డేట్ ఇస్తాను. సో ఇదండి సండే ఎలా గడిచింది. బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఇంట్లోనే ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.